కరెక్ట్‌గా 2019 ఎన్నికల తర్వాత ఫలితాలకు ముందు ఒకసారి మనం మాట్లాడుకున్నాము. అప్పుడు మీరు చాలా ఆత్మవిశ్వాసంతో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి వస్తారన్నారు. అలాగే వచ్చారు. మీరు ఈ 5 ఏళ్ల నుంచి వారికి ముఖ్య సలహాదారుగా ఉన్నారు. ఇంక కొన్ని రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి. వైనాట్ 175 అనే అత్యంచలమైన విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సరే, మీరు అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర చాలా కీలకమైన విభాగాల అధిపతిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి 5 ఏళ్ళు మీరు చూశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందన్న విశ్వాసం మీకు ఉందా సార్? తప్పనిసరిగా. ఎందుకంటే రాకపోవటానికి కారణాలు ఏమీ నాకు అనిపించట్లేదు. సో తప్పనిసరిగా మరలా ఆయన సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి నాకైతే విశ్వాసం. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించాలి, ఎందుకు వైసీపీకి ఓటు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం ప్రభుత్వాల పనితీరు పరిశీలించేటప్పుడు ఎవరు ఏం చేశారు, ఏమి చేయలేదు అనేదే మనం పరిశీలించాలండి. అంతేగాని ఊరిక ఈ ప్రభుత్వం మంచిది, ఈ ప్రభుత్వం చెడ్డది అంటే వేరే పారామీటర్స్ ఏమీ కనిపించాలి. డెఫినెట్గా కంపారిటివ్గా వీరేం చేశారు, అంతకుముందు వాళ్ళు ఏం చేయలేకపోయారు, అంతకుముందు వాళ్ళు ఏం చేశారు, ఈయన ఏం చేయలేకపోయారు అనేది పరిశీలనకు వస్తుందండి. ఎవరికన్నా ఎనీ లాజికల్గా ఆలోచించే వాళ్ళు ఎవరైనా అదే ఆలోచించాలి. తప్పనిసరిగా అంతకుముందు స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి మొదటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చెయ్యనటువంటివి, వీరు ప్రజలకు ఉపయోగపడేవి, ప్లస్ ఒక 30-40 సంవత్సరాల నుంచి నడిచేటటువంటి పాలసీలని ఒక కొత్త పంథాలో వేరే డైరెక్షన్లో తీసుకువెళ్ళేటటువంటి నిర్ణయాలు తీసుకుని ఆ విధంగా కృషి చేశారు. ఆ కృషికి తప్పనిసరిగా ఫలితం ఉంటుంది అనేది మన కర్మ సిద్ధాంతం, మనం నమ్మేటటువంటి సిద్ధాంతం. సో ఆ బేసిస్ మీదే అంతకుముందు జరగనటువంటి మార్పులు, ప్రజలకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి రంగాల్లో ఆయన తీసుకురాగలిగారు, చొరవ తీసుకున్నారు. కాబట్టి డెఫినెట్గా ప్రజలు దాన్ని అప్రిషియేట్ చేస్తారని, ఇంకా ఇప్పుడు చేయలేనటువంటి జరగనటువంటివి కూడా నెక్స్ట్ టర్మ్లో ఇంకొక అవకాశం ఇచ్చినప్పుడు వారు చేయగలరు అనే విశ్వాసంతో మరలా వారికి పట్టం కడతారనేటటువంటి నమ్మకం అయితే నాకు ఉందండి. మీరు గతంలో అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర మీరు పనిచేశారు, వాళ్ళతో కలిసి వర్క్ చేశారు. అనేకమైన పాలసీస్ తేవటంలోనూ ఇంప్లిమెంటేషన్లో కూడా మీరు కీలకమైన భూమిక పోషించారు. ఆ ముఖ్యమంత్రులకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం మీరు గమనించింది ఏంటి సార్? అంతకుముందు చాలామంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులను చూసినాం. తెలుగుదేశంలో పెద్దలు ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి వాళ్ళని కూడా చూసామన్నారు. వారంతా అందరూ కూడా బాగా చేయలేదని చెప్పి మనం అనలేము. కాలక్రమంలో జరిగేటటువంటి పాలసీ మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వారు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ వాటి ఫలితాలు సామాన్య ప్రజల మీద ఎలా ఉంటాయని చెప్పి కొన్ని రంగాలలో ఎక్కువగా వారు ఆలోచన చేయలేదు. దాంతో గత 40 సంవత్సరాల్లో మీరు విద్యారంగం చూస్తే ఎక్కువ ప్రైవేటైజ్ అయింది. ప్రైవేట్ సెక్టర్లోకి ఎడ్యుకేషన్ ఎక్కువ వెళ్ళిపోయింది. వేరే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి 2-3 దశాబ్దాలు చూస్తే ప్రతిదీ కూడా పబ్లిక్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినవి. దానిలోనే చక్కటి రీసెర్చ్ జరిగింది, చక్కటి ఎడ్యుకేషన్ ఇచ్చారు. దాంతో నా జనరేషన్ కానీ ఇంతకుముందు ఉన్నటువంటి జనరేషన్ కానీ వాటిలో నుంచి తయారయ్యి రాగలిగిన తప్పనిసరిగా ఆ విధంగా అంటే దేశానికి రాష్ట్రానికి పునాది రాళ్ళు వేసుకుంటూ వెళ్ళటం జరిగిందండి. అయితే అట్లా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం తగ్గించేసి ప్రైవేట్ రంగంలో యూనివర్సిటీలు, ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఆఖరకు ప్రపంచంలో 80% దేశాలు అమలు చేసేటటువంటి
అప్ టు 12th ఎడ్యుకేషన్, అంటే 0 to 1 to 12th ఎడ్యుకేషన్ ఎక్కడైతే 80% దేశాల్లో ఫ్రీగా ఇస్తారో అది కూడా ఇవ్వలేని పరిస్థితికి మనము విద్యారంగాన్ని తయారు చేసామండి. అసలు +2 అనేది మొత్తం కూడా ప్రైవేట్ రంగానికి నెట్టేసినాం. మనం ఎక్కడా కూడా మన స్కూల్స్ని అప్గ్రేడ్ చేయలేదు. ఇది జూనియర్ కాలేజీల కింద ఉన్న జూనియర్ కాలేజీలని రిక్రూట్మెంట్ చేయకుండా, స్టాఫ్ అది లేకుండా వాటిని నిరసించేటట్లు చేసినాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా అందరూ కూడా చైతన్య, నారాయణ ఇట్లా ప్రైవేట్ కాలేజీలు రోజు కూడా భాష్యం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. వాటిలోకి వెళ్ళటం, దాని ద్వారా సామాన్య ప్రజలకు దూరం అయిపోవటం. ఆ క్వాలిటీ ఎడ్యుకేషను ఎప్పుడైతే అందరికీ ఫ్రీగా అందవలసినటువంటి అప్ టు 12th ఎడ్యుకేషన్ ప్రపంచంలో 80% దేశాల్లో ఇంప్లిమెంట్ అయ్యేది అందకుండా పోయిందండి. అది ఎందుకో పూర్తిగా మరి దాన్ని అప్రిషియేట్ చేయలేక, ఒక రివ్యూ చేసుకోలేక, కారణాలు ఏదైతే తెలియదు కానీ ఆ కోర్స్ కరెక్షన్ ఎవరు చేయలేకపోయారండి. మొట్టమొదటిసారిగా ఈ ముఖ్యమంత్రి గారు రాగానే లేదు, మరలా ఎడ్యుకేషన్కి మనం పబ్లిక్ ఫోకస్ తీసుకురావాలి. మనం ఎందుకు వెళ్తున్నారు, సామాన్య ప్రజలు కూడా అప్పులు చేసి మరి ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారు, ఏంటి అందులో క్వాలిటీ వాటిలో ఉన్నటువంటిది అని చూస్తే, ఒకటి ముందు మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నా పిల్లలు ఇంగ్లీష్ చదువుకోకపోతే ఉద్యోగాలు రావు. ఈ ఐటీ సెక్టర్ కానీ, మెడికల్ సెక్టర్ కానీ వీటన్నిటిలో ఇంగ్లీష్ లేకుండా పని జరగదు. విదేశాలు వెళ్ళాలన్నా కానీ విదేశీ వెళ్ళాలన్నా కంపల్సరీ ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీష్ మీడియం అనేది ఎక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో లేదు, గవర్నమెంట్ కాలేజెస్లో, జూనియర్ కాలేజెస్లో లేదు. కాబట్టి మేము బయటికి ఎంత ఖర్చు అయినా అప్పులు చేసైనా వెళ్ళి ప్రైవేట్ కాలేజీల్లో, ప్రైవేట్ వీటిలో చదువుకుంటాం, ఇన్స్టిట్యూట్లో చదువుకుని మేము కూడా ఇంగ్లీష్ మీడియంలో ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవి చదువుకుని బయటకు వెళ్ళిపోతాము అనేటటువంటి ఉద్దేశాలతో అటు వెళ్తున్నారు. అటువంటప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం మన గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు ప్రవేశపెట్టకూడదు? దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ కానీ, టీచర్స్ని రెడీ చేయటం కానీ, అదేవిధంగా మౌలికంగా అసలు ఈ స్కూల్స్ని చూస్తే చీచి ఇది గవర్నమెంట్ స్కూలు, ఈ గవర్నమెంట్ స్కూల్లో మేము చదవము అనే పరిస్థితికి పట్టుకొచ్చారు. అంటే ఫిజికల్గా వాటి పరిస్థితి ఏంటంటే దివాళు తీసినట్లుగా అనిపిస్తాయి. వాటిని మనము కార్పొరేట్ స్కూల్ లాగా మనం ఎందుకు చేయలేము? ఒక గవర్నమెంటే చేయలేకపోతే ప్రైవేట్ వ్యక్తులు ఏం చేయగలరు? అటువంటప్పుడు మనము వాటిని తప్పనిసరి అప్గ్రేడ్ చేయాలి అని నాడు నేడు ప్రోగ్రాం తీసుకుని వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ లెర్నింగ్ ఎన్వైరాన్మెంట్, టీచింగ్ ఎన్వైరాన్మెంట్కి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాన్ని కూడా పర్ఫెక్ట్గా ఏ కార్పొరేట్ స్కూల్కి తక్కువ లేకుండా ధీటుగా ఏర్పాటు చేద్దాం. దెన్ కరిక్యులం చేంజెస్, మోడర్న్గా కావాల్సినటువంటి అందరూ సిబిఎస్ఈ చదువుకోవాలంటే సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేద్దాం, ఐబీ చదువుకునే వాళ్ళకి ఐబీ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఆప్షన్స్ అవసరాలకు అనుగుణంగా స్టూడెంట్స్ కోరుకునే విధంగా మనం ప్రతిదీ కూడా మన స్కూల్స్లో మనం అవైలబుల్ చేయాలి అనే ఉద్దేశంతో అవన్నీ ప్రవేశపెట్టడం ఒక టర్మ్లో చాలా కష్టతరమైన పని అండి. అదే ఈ ముఖ్యమంత్రి గారికి, అంతకుముందు ముఖ్యమంత్రి గారికి ఉన్న తేడా ఏంటంటే, వారు ఏదైనా పట్టుకున్నారంటే చాలా గట్టిగా ఫోకస్డ్గా వదలకుండా దాని అంతు చూసే వరకు, ఇంప్లిమెంట్ అయ్యే వరకు ఊరుకోరండి. దానివల్లనే ఇంత షార్ట్ పీరియడ్లో మనం దాదాపు 17,000 స్కూల్స్ మోడర్నైజ్ చేసుకోగలిగినాం. ఫిజికల్గా అన్ని స్కూల్స్లో మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ ప్రవేశపెట్టగలిగినాం, స్టాండర్డ్స్ పెంచుకోగలిగినాం. ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను చూసినా కూడా కార్పొరేట్ స్కూల్స్లో పిల్లల్లాగానే చక్కటి యూనిఫామ్స్, చక్కగా షూస్, వాళ్ళని చూస్తే ముచ్చట అనిపిస్తుందండి. వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా ఆఖరికి ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని చిక్కీలు కాడి నుంచి ప్రతిదీ ఆయనే సెలెక్ట్ చేసి ఇదైతే ఎట్లా ఉంటుంది, ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పి పెంచి ఒక అంటే ఆ స్కూలు వాతావరణంలో మౌలికంగా ఒక మార్పు తీసుకురావడం జరిగిందండి. అదే కోర్స్ కరెక్షన్ అనేది. అంటే పబ్లిక్ స్కూల్స్, పబ్లిక్ ఎడ్యుకేషన్ ఈజ్ నో వే ఇన్ఫీరియర్ టు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఆ మార్పులు తీసుకురాగలిగారు. అదేవిధంగా +2లో తీసుకురావాల్సిన చేంజెస్ కోసం కూడా ఒక నిర్ణయం తీసుకువచ్చారు. ప్రతి మండలానికి ముందు ఒక ఆడపిల్లలకి ఒక జూనియర్ కాలేజీ, మగపిల్లలకి ఒక జూనియర్ కాలేజీ, అంటే ఒక స్కూల్ని +2 అప్గ్రేడ్ చేస్తాము, హై స్కూల్ని బాగా పనిచేసేది.
ఒకటి బాయ్స్కి ఒకటి గర్ల్స్కి ఎక్స్క్లూజివ్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవటం, ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ కూడా మొదలుపెట్టడం జరిగిందండి. ఫలితాలు రావడానికి ఇంకొక టర్మ్ కావాల్సి రావచ్చు, బట్ మౌలికమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హెల్త్ ఫ్రంట్లో కూడా ఎంతసేపటికి మనము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం అంటే ఎవరు వెళ్తారు? అస్సలు ఏమీ లేని వాళ్ళు, బ్రతకలేని వాళ్ళు తప్పితే ఎవరు వెళ్ళలేరు. అక్కడ శానిటేషన్ ఉండదు, బెడ్స్ ఉండవు, డాక్టర్లు ఉండవు, మందులు ఉండరు, మందులు ఉండవు. ఇవన్నీ ఈ పరిస్థితి నుంచి వీటిని కూడా మనం ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని మౌలికంగా ఎందుకు మార్పు తీసుకురాకూడదు అనేది తప్పనిసరిగా వారు ఒక ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుని, ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది వీరి తండ్రి గారు ఆ రోజు నెసెసిటీ అండి, అవసరానికి అనుకూలంగా అది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు రైతులు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా మెయిన్ ఆరోగ్యపరమైన అప్పులు, చదువుపరమైన అప్పులు, లేదా బోర్లు ఇవి వేసుకుంటే దానికి ఏ ఖర్చుల కోసమో అది తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటారనేది ఆ రోజు సారాంశం అండి. అది తెలుసుకున్న తర్వాత ఆయన దానికి ఈ బోర్ల కోసం అని చెప్పి ఆయన జలయజ్ఞం, బోర్ల కోసం చనిపోతున్నారు కాబట్టి ముందు మనం సర్ఫేస్ వాటర్ డ్యాములు కట్టి ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకెళ్ళాలి, ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇవ్వాలి అని రైతులకు ఆ రోజు ఆ విధంగా ఆయన ప్లాన్ చేయటం జరిగింది. మనం వెంటనే పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇవన్నీ మనం ఇంప్రూవ్ చేయటం సాధ్యం కాదు ఒక రోజులో అని చెప్పి వారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది. ముందు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈ పేదవాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే మార్పు మనం తీసుకుని వద్దాం, సపోర్ట్ మనం ఇద్దాము అని. అయితే పర్మనెంట్గా రావాలి అంటే నీకు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ క్వాలిటీ కూడా కార్పొరేట్ స్థాయికి ఎగవాలని, దానికి ఈయన ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దాదాపు మనకి ఇన్ని స్వాతంత్రం వచ్చి ఎవరు మెడికల్ కాలేజీలు ఎన్ని పెట్టారో మనకు తెలుసు. ఒక్కసారిగా ఒక్క 5-year టర్మ్లో 17 మెడికల్ కాలేజీలు, 17 టీచింగ్ హాస్పిటల్స్ అంటే అద్భుతమైన మార్పు అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీకు ఒక టీచింగ్ హాస్పిటల్, ఒక టీచింగ్ మెడికల్ కాలేజీ వచ్చిందంటే, ఇప్పుడు చిన్న నేను బాపట్ల నుంచి వచ్చాను, మీకు తెలుసు, చిన్న టౌను. బాపట్లో సెటిల్ అవ్వాలి, పోస్ట్ రిటైర్మెంట్ అంటే అమ్మో ఏదన్నా మనకి ఈ వయసులోనే కదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చేది, ఇక్కడ పెద్ద హాస్పిటల్ లేవు కదా, ఏమన్నా అయితే మనం పరిగెత్తడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ గుంటూరు పరిగెత్తాలి అని ఆలోచించే వాళ్ళము. ఈరోజు ఎప్పుడైతే మీకు టీచింగ్ కాలేజీ హాస్పిటల్ వచ్చిందో హ్యాపీగా ఇంకేముంది, ఎక్కడైతే ఏముందిలే అనేటువంటి భావం వస్తుందండి. ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారము చేయటము, దెన్ ఉన్నటువంటి హాస్పిటల్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయటం, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయటం, డాక్టర్లను రిక్రూట్ చేయడం. దాదాపు 53,000 మందినో అదనపు డాక్టర్లను కానీ మెడికల్ పర్సనల్ కానీ ఈ 4 సంవత్సరాల్లో వారు రిక్రూట్ చేసి ఫిలప్ చేయటం జరిగిందండి. ఒక్క హెల్త్ రంగంలో 53,000 మందిని. అనూహ్యం అండి, అంటే ఎప్పుడు జరగదన్నమాట. దాంతో హాస్పిటల్స్ ఇంప్రూవ్ అవటం, అదే ప్రతి పిహెచ్సికి 2 డాక్టర్లను ఇచ్చి ప్రతి పిహెచ్సికి పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు సగం సగం చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏదైతే మనకు బ్రిటన్ లాంటి దేశంలో, కెనడా లాంటి దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని తీసుకుని వచ్చి ప్రతి కుటుంబాన్ని కూడా కవర్ చేసే విధంగా ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా ఒక విలేజ్ క్లినిక్, ఒక మేల్ అసిస్టెంట్, ఒక ఫీమేల్ అసిస్టెంట్ ప్రతి గ్రామంలో ఉండాలా. ఎమర్జెన్సీలకి చిన్న చిన్న జ్వరాలు వచ్చిన దానికి, లేకపోతే క్రానిక్ పేషెంట్స్ని మానిటర్ చేయడానికి మనకి ప్రతి గ్రామంలో ఈ క్లినిక్ ఉంటేనే ఉపయోగం అని చెప్పి ప్రతి గ్రామానికి ఒక పక్క విలేజ్ క్లినిక్ కట్టించి మరి 2 ఫంక్షనరీస్ని అక్కడ పెట్టడం జరిగిందండి. ఇవి అగైన్ ఇందాక నేను అన్నట్లు హెల్త్ కూడా ప్రైవేట్ ఫోకస్, కార్పొరేట్ ఫోకస్ నుంచి మరలా పబ్లిక్ సెక్టర్ వైపు తీసుకురావటం అనేది. సో ఇవన్నీ సామాన్యమైనటువంటి విషయాలు కాదండి. ఇప్పుడు ఎవరైనా క్రిటిసైజ్ చేసేవాళ్ళు మరి మీరు ఎందుకు చేయలేకపోయారు, ఇవి ప్రజలకు అవసరం లేదా, ఇవి మీరే చెప్పండి. మీకు ధైర్యం ఉంటే ప్రజల ముందు మీ మేనిఫెస్టో చెప్పేటప్పుడు స్టేజ్ మీద ఈయన విద్యారంగంలో చేసేవన్నీ కూడా ప్రజలకి అవసరం లేనివి, ఈయన ఆరోగ్య రంగంలో తీసుకొచ్చిన మార్పులు ప్రజల కోసం కాదు, ఇదంతా స్వార్థం కోసం అని చెప్పి మీరు స్టేజ్ ఎక్కి చెప్పండి ధైర్యంగా. మేము ఇవన్నీ కూడా మానేస్తాం, మేము వస్తే అన్నీ క్లోజ్ చేసి అన్నీ ప్రైవేట్ వాళ్ళకే ఇస్తామని చెప్పి మీరు చెప్పండి. చెప్పలేరు. అంటే మీరు చేయలేనివి ఎవరన్నా చేసినప్పుడు యూ షుడ్ హ్యావ్, ది మినిమమ్ సెన్స్ టు అప్రిషియేట్. అదే ధైర్యం అంటే, మంచి ఎవరైనా చేసినప్పుడు అప్రిషియేట్ చేయటం ధైర్యం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ తీసుకునేటువంటి స్కీములు కానీ
ప్రోగ్రాములు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందించటం ఎందుకు అందట్లేదు? ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు పబ్లిక్గా చెప్పడం జరిగింది, మేము ఢిల్లీలో ₹1 డబ్బు ఇస్తే 15 పైసలు కూడా కింద గ్రామాలకు చేరటం లేదు అని చెప్పి ఒక ప్రధానమంత్రి ఈ దేశానికి పబ్లిక్గా ప్రజల ముందు ఉంచడం జరిగింది. మరి ఎందుకు వెళ్ళటం లేదు అంటే మీకు ఆ డెలివరీ మెషినరీ మీరు ఏర్పాటు చేయలేకపోయారు అనేది అర్థమైపోతుంది. దాన్ని ఈయన ఒకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతిలో కరప్షన్ లేకుండా ఉండడానికి జీరో కరప్షన్ కోసం బ్యాంక్ అకౌంట్లో వేయటం, రెండోది అవి కూడా వాళ్ళ ఇంటి దగ్గర అందే విధంగా ప్రతి బెనిఫిషియరీస్ని టచ్ చేయటం కోసం అని చెప్పి ప్రతి గ్రామంలో విలేజ్ సెక్రటేరియట్లు ఏర్పాటు చేయటం, అన్ని సర్వీసెస్ అందించడానికి. ఆ తర్వాత ఇంకా ఫర్దర్గా ప్రతి 50 ఇళ్ళకు కూడా వాళ్ళతో లయేషన్ పెట్టుకుని వారి అవసరాలు తీర్చడం కోసం వాలంటీర్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు దేశమంతా అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా రాష్ట్రాలు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఛత్తీస్గఢ్ నుంచి నన్ను అడిగారండి, మీ హెల్ప్ కావాలి, కొంత కన్సల్టెన్సీ లాగా, మన ఫార్మల్ కన్సల్టెంట్ కాకపోయినా ఇన్ఫార్మల్గా మేము ఈ ఆంధ్రాలో చేసినటువంటి మార్పులు కొన్ని రిఫార్మ్స్ మేము కూడా తీసుకురావాలనుకుంటున్నామని నన్ను అప్రోచ్ చేయటం జరిగిందండి. అట్లా చాలా రాష్ట్రాలు, తమిళనాడు స్లోగా విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ ఒక సైడ్ నుంచి మొదలుపెట్టి కొద్దిగా ప్రతి సంవత్సరం కొంత చేసుకుంటూ వెళ్ళాలని నీతి ఆయోగే చెప్పినవన్నీ. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మార్పులని. ఆ విధంగా లోకల్ గవర్నెన్స్లో ఈరోజు ప్రజలకు కావాల్సిన సర్వీసెస్ ఇంటి దగ్గర ఇవ్వగలుగుతున్నారు. ఈ మధ్య చిత్తూరు జిల్లా కొన్ని జిల్లాలు వెళ్ళినప్పుడు ఓపెన్గానే అండి, ఏముంది అంటే సార్ మా తాత చనిపోయాడు, అయితే మేము అడగకుండానే 3 రోజుల్లో ఇంటికి తీసుకొచ్చి డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇటువంటివి ఒకప్పుడు మనము ఊహించరానివ్వండి. ఎందుకంటే మండలానికి వెళ్ళాలి, మండలానికి వెళ్తే ఇప్పుడు ఎలక్షన్ టైం అనుకోండి, మీరు మండలానికి వెళ్తే మీరు రోజు 10 రోజులు వెళ్ళినా కూడా ఒకసారి ఎంఆర్ఓ దొరకడండి, ఒక సర్టిఫికేట్ కోసమో మీకు కావాల్సినటువంటి అవసరం కోసం. అటువంటిది మీకు 24 అవర్స్ మీ కళ్ళ ముందు మీ ఇంటి దగ్గర ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేసే వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ మంచిది కాదు అని చెప్పి దేశంలో ఎవరు ఏ రాష్ట్రం చెప్పలేకపోతున్నారు. ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తుంది, నీతి ఆయోగ్ అప్రిషియేట్ చేస్తుంది. ఇవన్నీ మూసేస్తాం, మాకు ఇవేమి వద్దు అని చెప్పేటువంటి ధైర్యం ఎవరికొన్నా ఉంటే చెప్పొచ్చాను పబ్లిక్కి, ఇవన్నీ మార్చేస్తామని మౌలిక మార్పులు తీసుకురావటం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ మేనేజ్మెంట్, ల్యాండ్ మీద ఉన్న సమస్యలన్నీ కూడా చుక్కల భూముల కాడి నుంచి అసైన్డ్ భూముల కాడి నుంచి మీకు అనాదానము ల్యాండ్ల కాడి నుంచి ప్రతి దాన్ని కూడా అడ్రస్ చేసి జీవోలు ఇవ్వటం, ఒక డ్రైవ్ తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఒక పర్మనెంట్ టైటిల్స్ కోసం కూడా బ్రహ్మాండంగా మొత్తం రీసర్వే చేసి చక్కగా చేస్తూ ఉన్నాం. దాన్ని డైవర్ట్ చేసుకోవటం కోసం అక్కడక్కడ దానివల్ల నష్టపోయేటటువంటి వృత్తుల వాళ్ళు ఏదో పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి ఏదో మాట్లాడుతూ ఉంటారు. తెలిసి తెలియని రాజకీయ నాయకులు కూడా ఓహో అందుట్లో ఏదో ఉంది కదా అని చెప్పి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయాలి కాబట్టి ప్రతి మంచి పని కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు తప్పితే అద్భుతమైనటువంటి మార్పులు అండి ఈ విధంగా. సో ఈ మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ఎవరైనా అప్రిషియేట్ చేయకుండా ఎందుకుంటారు? సామాన్య ప్రజలు ఈ మార్పుల వల్ల ఎవరైతే లాభం పొందుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి కృతజ్ఞత ఉంటుంది, మర్చిపోరు, దాన్ని గుర్తించి మరలా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు అనేటటువంటి లక్ష్యం అండి. క్రిటిసిజం ఏంటి ఎక్కువగా? అవును మీరు అసలు ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయట్లేదు, జాబ్స్ మీద ఫోకస్ చేయట్లేదు. ఇటువంటివి ప్రాథమిక క్రిటిసిజం అండి. అభివృద్ధి అంటే ఏంటి నాకు అర్థం కాదండి. సరే ఒక పక్క ఏమన్నా సంక్షేమం, రెండో పక్క అభివృద్ధి బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఏది తప్పిందో ఒకసారి దయచేసి మీరే ముందుకు వచ్చి చెప్తే బాగుంటుంది. అభివృద్ధి అనేది మానవ వనరుల అభివృద్ధి ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాంక్రీట్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒప్పుకునేదండి, దాన్ని క్రిటిసైజ్ చేయలేము. ఇంకా అభివృద్ధి ఏంటి? ఉద్యోగాలు పబ్లిక్ సెక్టర్లో గత 40 సంవత్సరాల్లో ఏ 5 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రే కాదు 40 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి అన్ని పబ్లిక్ ఉద్యోగాలు ఈయన 5 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. 5 సంవత్సరాలు యాక్చువల్ 2 సంవత్సరాలు కోవిడ్తో పోయింది. అయినప్పటికీ కూడా 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు, పబ్లిక్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు పబ్లిక్ సెక్టర్లో ఈయన ఇవ్వటం జరిగింది.
ఒక్క విలేజ్ సెక్రటేరియట్ల పేరుతోటి 1,35,000 గ్రామాల్లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా ఇందాక నేను చెప్పినట్లు ఆరోగ్య రంగంలో దాదాపు 53,000 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అదే ఇంకా అక్కడ కొద్దీ మొత్తం దాదాపుగా 2,15,000 ఏమో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇంకా ఫర్దర్ రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి. ఇంతకుముందు 2 లక్షల ఉద్యోగాలు ఒక 5 సంవత్సరాల టర్మ్లో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారా? నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవరన్నా ఉంటే ధైర్యంగా చెప్పండి. ఇదిగో నీవు ఇచ్చిన దానికంటే ఫలానా ముఖ్యమంత్రి ఎక్కువ ఇచ్చారు. మనకు అద్భుతంగా పరిపాలించిన వాళ్ళలో మంచి పేరున్న వాళ్ళు జలగం-వెంగళరావు గారు 3 సంవత్సరాలు చేశారు. బ్రహ్మానంద రెడ్డి గారు 6 సంవత్సరాలు చేశారు. పివి నరసింహారావు గారు ల్యాండ్ రిఫార్మ్స్ అని అద్భుతంగా చేశారు. ఏ టర్మ్ అన్నా తీసుకోండి, అంటే వాళ్ళతో మనం కంపేర్ చేస్తున్నామా లేదా అంటే ఆ విధంగా కంపేర్ చేయట్లేదండి. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళతో ఆ విధంగా పోల్చట్లా. ఆ కాలంలో కూడా ఇవ్వలేనన్ని ఉద్యోగాలు కేవలం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలిగినారు. మనం క్రిటిసైజ్ చేసేటప్పుడు దేన్ని బట్టి క్రిటిసైజ్ చేస్తున్నాం? ఓకే, మనం కాదు ఉద్యోగాలు ఇవ్వాల్సింది, ప్రైవేట్ రంగంలో రావాలి. కరెక్ట్, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు మనం క్రియేట్ చేయాలి. ట్రూ. దానిలో ఇప్పుడు పెడుతున్నటువంటి ఎఫర్ట్ కంటే ఇంకా ఎన్నో రెట్లు ఎఫర్ట్ పెట్టాలి. నేను కూడా చెప్తాను మన ఎఫర్ట్ సరిపోవట్లేదు, ఇంకా బాగా చేయాలి అని చెప్పి. అయితే అంతకుముందు 5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చావు? ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగినావు? ఎంతసేపటికి లుల్లు గ్రూప్ పంపించేశారు, ఇంకొకరిని పంపించేశారు అంటారు. నువ్వేదో ఫ్రాడ్యులెంట్ డీల్స్ పెట్టుకుని ఎవరికో భూములు ఇస్తే వాళ్ళని మేము ఇదిగో ఈ భూమి నీకు ఎంత విలువైన భూమి అక్కర్లేదు, నువ్వు చేసే ఇన్వెస్ట్మెంట్కి ఎంత చాలు అని అంటే సరే నేను వెళ్ళిపోతాను సరే సంతోషంగా వెళ్ళిపో అంటాము. దాన్ని ఏదో మనం పారిపోగొట్టినట్లు, నువ్వేదో కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చినట్లు ఏం చేసావు ప్రైవేట్ రంగంలో? ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ రికార్డు తెలుపుతుంది, నేను కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా తీసుకో, నువ్వు ఎనీ రికార్డెడ్ డేటా తీసుకో అఫీషియల్గా చూస్తే మహా అయితే ఒక 35,000 కోట్లు ఏమో గత ప్రీవియస్ 5 సంవత్సరాల్లో, అంటే 2014 to 19 ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ జరిగితే ఈ 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్ పోయినా సరే దాదాపు దానికంటే 4 రెట్లు 1,20,000 30,000 కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. 1,30,000 కోట్లు ఎక్కువ, 35,000 కోట్లు ఎక్కువ. అంటే ఎవరిని మనం ఫూల్ చేయాలనుకుంటున్నామో నాకు అర్థం కాదు. అది ఒకటి. మనం ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్ ఫిగర్స్ వీటి ప్రకారం మాట్లాడాలి తప్పితే వేరే విధంగా మాట్లాడటం సహజం కాదు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 4 పోర్ట్లు ఈరోజు రామాయం పోర్టు కమిషన్ కూడా ఒక భర్త ఏదో చేయబోతూ ఉన్నారు ఎలక్షన్ లోపు. ఇప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి వీలు పడకపోతే ఎలక్షన్ అయిన తర్వాత చేస్తారు. మూలాపేట, అలానే మొత్తం 4 పోర్ట్లు, మచిలీపట్నం, ఇవన్నీ కూడా వర్క్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, బ్రహ్మాండంగా వర్కులు జరుగుతూ. అంతకుముందు 5 సంవత్సరాలు నువ్వు ఏ పోర్టు అభివృద్ధి చేశావు? 2 ఇవన్నీ కూడా పబ్లిక్ రంగంలోనే డెవలప్ అవుతున్నాయి. కాంట్రాక్టర్లు ప్రైవేట్ కావచ్చు, బట్ యాజ్ స్టేట్ పోర్ట్స్ అవన్నీ నిర్మితం అవుతున్నాయి. నువ్వు ప్రైవేట్ పోర్ట్లు సరే, కృష్ణపట్నం ఒక గవర్నమెంట్ కాదు, 2-3 గవర్నమెంట్ల కాలంలో తయారైంది. గంగవరం 2 గవర్నమెంట్ల కాలంలో తయారైంది, ఒకరోజు వచ్చింది కాదు, టైం పట్టింది. ప్రైవేట్ పోర్టులు తప్పితే అసలు ఒక్క పబ్లిక్ పోర్ట్ అన్నా గత 30 సంవత్సరాల్లో మనం డెవలప్ చేశామా లేదా? నాకైతే ఎక్కడ కనిపించదండి. విశాఖపట్నం పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పోర్ట్, అది తప్పితే ఎక్కడ ఇది కనిపించదు. అటువంటిది 4 పోర్టులు ఇప్పుడు కడుతూ ఉన్నారు, 10 ఫిషింగ్ హార్బర్లు కడుతూ ఉన్నారు, అన్ని చివరి దశల్లో ఉన్నాయి, వర్క్స్ జరుగుతూ ఉన్నది. అట్లా నేషనల్ హైవేస్ ఈ 5 సంవత్సరాల్లో అది చెప్తా అండి, స్టేట్ గవర్నమెంట్ వేసినవి కాదు, బట్ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తేనే నేషనల్ హైవేస్ వస్తాయి. మనం ల్యాండ్ ఇవ్వాలా, ఎంకరేజ్ చేయాలా. ఈ 4 సంవత్సరాల్లో వేసినటువంటి లెంగ్త్ కానీ, నేషనల్ హైవేస్ లెంగ్త్ కానీ, జరుగుతున్నటువంటి పనులు కానీ మీరు తీసుకుంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో కానీ అంతకుముందు ఎప్పుడైనా జరిగినవా? అంటే అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి కాదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వేం చేసావని చెప్పి ఈరోజు అభివృద్ధి జరగట్లేదు అంటాం. గత 5 సంవత్సరాలు అయ్యా మేము ఇది చేసాం చూడు, ఇన్ని పోర్టులు డెవలప్ చేసినాం, ఇన్ని ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేసినాం, ఇన్ని కిలోమీటర్లు నేషనల్ హైవే డెవలప్మెంట్ చేసినాము,